మనం ఒక సినిమాలోని హీరో రవితేజ దొంగతనం సీన్ ఒకటి ఉంటుంది. ఏందంటే ఏమో సార్ మాకు కనపడదా అంటాడు చాలా ఇదిగా. అలాగే ఇసుక మాఫియా వారి 20 టన్నుల బిల్లుతో 60 టన్నుల లోడ్ వెళ్తున్న కారణంగా రోడ్లన్నీ కుచించుకుపోతున్నాయి, పెద్ద పెద్ద గోతులు పడిపోతున్నాయి, సుమారు అడుగు లోతు లేదా చెరువులను తలపిస్తున్నాయి. మరి ఈ అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? రవితేజనైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఏమో సార్ మాకు కనపడదు అని ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు, వాహనాలు పాడవుతున్నాయి. పెద్ద లారీలు అయితే మీకు ముడుపులు ఇచ్చే లారీలు ఉన్నాయి కదా, ఆ లారీలు అయితే పర్లేదు, ఎందుకంటే బెంజ్ లారీలు అవన్నీ చాలా భారీ స్థాయి లారీలు, వాటికి ఏమీ కాదు, ఎంత పెద్ద గోతుల నుంచైనా బయటకు వచ్చేయగలదు. మరి మిగిలిన వాహనాలు అలా కాదుగా. దయచేసి ఈ విషయమై ఇప్పటికైనా స్పందించండి. గత ఏడాదిగా ఇదే పరిస్థితి, ఇదే గోతులతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే చెరువును తలపిస్తున్నాయి ఇక్కడ గోతులు. ఇది బాలాజీపేట నుండి ఈస్ట్ రైల్వే స్టేషన్కి వచ్చే మార్గం మధ్యలో ఉన్న పరిస్థితి. మరి అధికారులు ఎప్పటికైనా కాస్త మామూళ్ళ మత్తు వదిలి ప్రజలకు ఉపయోగపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.